ఏమండి ఏం చేస్తున్నారు? వచ్చిందండి వయ్యారి. మర్చిపోయాను కానీ ఇవాళ మీరు ఫోన్లో ఛార్జింగ్ పెట్టారా? ఎందుకు ఛార్జింగ్ పెట్టాలా ఫోన్లు? ఏంటి పొద్దున్న తలస్నానం చేస్తావు? ఇంకొమ్మును గుమ్మును రెడీ అవ్వాలి, ఇవాళ నాకు డెలివరీ వచ్చేస్తుంది కదా. మర్చిపోయాను, ఆ ఫోన్ ఒకటే కాదు గింబులు, తర్వాత మనం వాయిస్ పెట్టుకుని మొత్తం లైన్లో పెట్టండి, నాకు డెలివరీ వచ్చేస్తుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఏం డెలివరీ? ఏం మాట్లాడుతున్నావు? ఇక అన్ని కంగారే. మర్చిపోయిన ఫోన్ ఎలాగేది? అయినా నా ఫోన్తో నీకు పని ఏంటి? ఓ ఫోన్ ఎట్టు తిరుగుతున్నావు నా ఫోను. హలో అక్క, నాకు ఇవాళ ఒక నిమిషం ఉండే, ట్రాకింగ్ చూసి చెప్తానుండే. నాకు 4 డెలివరీ అయిపోద్దంట, నువ్వు వచ్చాక చెప్తేలే తొందరగా రా. ఆ పక్కన రమ్యకి లక్ష్మికి వాళ్ళందరికీ చెప్పు. మళ్ళీ చెప్పలేదనుకో, బాబా కీర్తి నీకే చెప్పిందా, మమ్మల్ని పిల్లలేదే అని నాటకాలు వేసేస్తారు వాళ్ళు. వాళ్ళందరినీ తీసుకుని వచ్చే గుమ్మునే చెప్తాను రా నువ్వు. అందరికీ కంగారు నాకులాగానే. నువ్వు అన్నీ ఛార్జింగ్లు పెట్టేసుకోవే. ఓ నాయన, నీ హడావుడు ఏంటో నాకు అర్థం కావట్లే అసలు. సంథింగ్ ఇస్ ఫిషీ. బాబోయ్ డెలివరీ వచ్చేస్తుంది నాకు. నేను మంచిగా రెడీ అవ్వాలి. ఏంటి ఇలాగ ఉన్నాను? ఉండి బాగా రెడీ అయ్యేస్తానే. నువ్వు అన్ని ఛార్జింగ్లు పెట్టి మర్చిపోకే. అయ్యి మర్చిపోయాను, మళ్ళీ నేను ఒక్కదాన్నే బాగా రెడీ అయితే ఏం బాగుంటుంది? ఇంట్లో అందరూ మీరు ఇలాగ ఉంటేనే. నువ్వేంటి నిక్కరేసి తిరుగుతున్నావు? మంచిగా రెడీ అవ్వు నువ్వు కూడానే. ఏంటి ఇంతకీ ఎవరైనా చుట్టాలు వస్తున్నారేంటి ఇంటికి? చుట్టాలు వస్తే నేను ఎందుకు రెడీ అవుతాను? పాత నైటీ సరిపోద్దు చుట్టాలకి, ఇది అలా కాదు, అంతకు మించి మించి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒరే పిల్లలు, రిక్కి ఇక్కడ ఉన్నావా? పిల్లకి అయ్యే జుట్టు వేసి సరిపోయిందిరా, నీకు మంచిగా జడేస్తాను. వెళ్ళి బట్టలు అవి మార్చుకుని మంచిగా తానం చేసి బాగా రెడీ. నువ్వా రెడీ అవ్వలేదని తోలు తీసేస్తాను ఎదవా. నాతో పాటు మీరు కూడా కనిపించాలి కదా వీడియోలోని. మంచిగా వీడియో షూట్ చేయాలి. ఇప్పుడు డెలివరీ వచ్చేస్తుందిరా మనకి. జెస్సీ ఏంటి ఇంకా ఇద్దరులోనే ఉన్నావా? ఒరే నాకు డెలివరీ వచ్చేస్తుందిరా తొందరగా. నేను 4 వచ్చేస్తుంది. మీరు గమ్మున తానాలు చేసి మంచిగా రెడీ అవ్వండి. పిచ్చి మొక్కలు వేసుకుని ఉన్నారు. బాగా రెడీ అలాగే ఊరుకోని నేను. అందరూ నేను వచ్చినప్పుడు మంచిగా రెడీ అయ్యి ఉండాలి. అది అవుతుందా? ఇంకా అరగంటే ఉంది, వచ్చేస్తుంది అది. A few moments later. ఏంటి ఎప్పుడో డెలివరీ చేస్తానన్నాడు కదా. అక్కడ ఫోన్ కూడా చూసాను పొద్దున్న. 2 to 4 అని క్లియర్గా పెట్టాడు. 2 to 4 అంటే ఆల్రెడీ 5 అయిపోతుంది. సరిగ్గా ఈ అమెరికా వాళ్ళు కూడా ట్రాకింగ్ ఇవ్వకపోతే ఎలాగా? నాకు ఎంత కంగారు వచ్చేస్తుందో అసలు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇది వచ్చేస్తుందేమో. ఎంచక్కనే హ్యాపీగా మంచిగా మేకప్ వేసుకుని, హెయిర్ స్టైల్ వేసుకుని, పొద్దున్న మూతికి లిప్స్టిక్ వేసుకుని రెడీ అయ్యి కూర్చున్నాను. తీరా చూస్తేనే మూతుకున్నదే పోయింది, జుట్టుకు వేసుకున్నదే పోయింది. ఆల్రెడీ పిచ్చిదల్లా తయారయ్యాను. ఇది మాత్రం రావట్లేదు. ఎప్పుడు కొత్తదో ఏంటో. చిన్న కొంచెం వాటర్ పట్టరావా? వాటర్ పట్టరావాలి. ఇప్పుడు నీకు వాటర్ తాగకపోతే ఏమన్నా అయిపోతుంది. ఇప్పుడు కాఫీలు వాటర్లో తాగు, బాగా తాగు. అంతేగాని పెళ్ళం పొద్దున పచ్చి మంచిలన్నా తాగిందా ఏంటి? అలా కాలు పిల్లలాగా ఎలకలాగా తిరుగుతుందని ఏమన్నా ఇంత ఉందా? లేదు. మంచిలు అట్రా, కాఫీ అట్రా. వెళ్ళు మీ అమ్మగారిని అడుగు. ఏమైంది? ఎందుకు అలా అరుతున్నా? వెళ్ళు. నన్ను కోపం తెప్పించగా నాకు బీపీ వచ్చి ఇలా ఉంది. వెళ్ళు. బీపీ తప్పించుకు, నాకు ఓపిక తక్కువ. బాబు ఒకసారి రానా? ఏమైంది? ఏంట్రా మీ ఆవిడ పొద్దున్నుంచి కాలుగాలిని పిల్లలే తిరుగుతుందా? మన నీ మీద ఏంటి అరుస్తుంది? కాదమ్మా, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. దానికి వేడి చేసిందేమో, అందుకని అలా బాబా చెప్పి మురుగుతుంది పొద్దున్నుంచి. అవునా? ఏడు చేసిందంటావా? కాదేమో ఆకలేస్తుందేమో. ఏమో మరి ఏం జరిగిందో కానీ పొద్దున్నుంచి ఏగో కాళ్ళని పిల్లల టైపులు ఇటు తిరుగుతూ సాగుకొట్టేస్తుంది. ఏంటి అమ్మ కొడుకులో గూడుపుటని వేసేస్తున్నారు? ఫస్ట్ ఫోన్ ఎలా కట్టరండి, నేను ట్రాకింగ్ చూసుకోవాలి. పార్సిల్ ఇంకా రాలేదేంటో. ఇలాగివ్వండి. ఆ పార్సిల్ ఏంటి, ఆ ట్రాకింగ్ ఏంటో చెప్పవే బాబు. నీ కంగారు ఆగదురా బాబు, చెప్తాను. ఫోన్ ఎలాగేది? అండి ఇడు ఆల్రెడీ డెలివరీ చేసాను పార్సిల్ అంటున్నాడు. అయ్యి బాబో, ఇక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? నా పార్సిల్ నాకు ఇవ్వకుండా ఎక్కడో డెలివరీ చేస్తారంటున్నాడు ఇడు. అయ్యి బాబోయ్, ఇది కానీ మొత్తానికి సాల్వ్ అవ్వలేదు అనుకో, ఒక్కొక్కడికి పెడేపుగా సౌండ్ వచ్చేది. నాకు అసలు పిక్చర్ అయిపోయి ఉన్నాను నేను. బాబు ఓసారి ఇట్రా. ఏంటమ్మా? ఏంటిరా మీ ఆవిడ డెలివరీ అంటుంది? ఏమైనా విశేషం ఉందారా? ఏంటది విశేషం? కూడా మళ్ళీ మాకు దాంతోనే పర్లేదు వస్తున్నాను, మళ్ళీ నువ్వు విశేషం ఉందా అంటున్నావు మళ్ళీ ఇప్పుడు. బాబు మీ గోళ ఆపుతారా?
ఇక్కడ నేను పాజలు పక్కింటోడు అట్టుపోయారా బాబో అంటుంటేని విశేషమా ఏం మాడుతున్నారు మీరు? వస్తే డేట్ దిమాగ్దానా బయటికి వెళ్ళి ఫస్ట్ పార్సల్ వచ్చిందేమో చూసుకో ఫస్ట్. నేను ఎలా నువ్వు తిడుతున్నావేంటి? వస్తే నీకు పార్సల్ కావాలా? ఎందుకే బాబు చంపేస్తున్నావే పొద్దున్నుంచి మమ్మల్ని? నీ పాసులు లేదని అంత గోల పడుతుంటే ఇప్పుడు నన్ను తిడుతున్నావు నువ్వు. నేను తిట్టలేదే, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి డోర్ ఓపెన్ చేసి పార్సల్ వచ్చిందో లేదో చూసుకురమ్మని చెప్తున్నా, అంతే. నేనంది ఎలా చెప్తే వెళ్తాను, ఓకే వెళ్ళి చూసి వస్తానుండు, అది పాయింటే కదా. ఉన్న విషయం అంతా వదిలేసేసి నేనేదో అన్నమాటను పట్టుకుని సాగదెత్తుందిరా బాబు. పిల్లలందరూ ఇంతే సాగుకొట్టేస్తారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎక్కడెట్టాడు? అయ్యి బాబోయ్ బాబోయ్, ఈడమ్మ కడుపు మాడ నీ చేపలు లాంటి యూట్యూబ్ బటన్ని బయటెట్టేసాడు. మంచిగా బుట్టెట్టి బుట్టలో పూలేసి పూల్లో తాంబూలం పెట్టి అలాగే ఇవ్వాలండి బట్టను. ఆ మాత్రం కూడా తెలదా ఇక్కడ వాళ్ళకి? సర్లేండి బట్టను చూపిద్దామే. మా వాళ్ళందరూ ఏమొచ్చిందని ఓ ఆత్ర పడిపోతున్నారు. ఇదే అని చూపిస్తాను ఇప్పుడు వెళ్ళే. ఏమండి బటన్ వచ్చిందండి. ఓహో, యూట్యూబ్ బటన్ వచ్చిందా నీకు 100కి అయినందుకు? అతిగండి మీరు కూడా చూసారండి? చూశానమ్మా. పొద్దున్నుంచి అయితే కాలుగాలని పిల్లలే తిరుగుతుంది దీనికోసమేనా? ఓపెన్ చేద్దామండి. ఓపెన్ చేద్దామమ్మా. ఓ మంచి జెస్సీ రిక్కీ, ఒరే జెస్సీ రిక్కీ రండిరా, బటన్ ఓపెన్ చేస్తాను. బటన్ వచ్చింది, రండి రండి. అది రాదు కానీ తొందరగా వెళ్ళి చాకు తెచ్చుకో. శాఖ అంటే నీ పిల్లం బటన్కి వచ్చిన ఈ ప్లాస్టర్ కూడా ఓపెన్ చేయలేదని నీకు అర్థం, అంతేనా? వస్తే ఏదో ఒకటి చేసుకో బాబు, తినేస్తున్నావు. మళ్ళీ కోపడుతున్నావు నువ్వు. ఇగో ఇప్పుడు వరకు యూట్యూబ్ బటన్ అన్నా ఒక్క మాటతో మొత్తం నీ మూడంతా మారిపోయింది. దాని మీద ఫోకస్ వదిలేసేసి నా మీద ఫోకస్ పెట్టావు. ఇప్పుడు దాని మీద కోపంగా చెప్తున్నావు కదా. సర్లే ట్రై చేతి. రావట్లేదండి, చాక్ కావాలేమో. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒరే చేసి చాకు తేరా. దొరికిందిరా? అదే నేను చెప్పింది. చాకు వాటర్ ఎవరో ఇలా సిజర్ తెస్తారు. రిబ్బన్ కటింగ్లో అవి చూసావు కదా, శాఖతో కొయ్యరు, ఇలా సిజర్ ఏదో రేటు తేడా. బాబాయ్ ప్యాకింగ్ ఎవరో కానీ చాలా డిఫరెంట్గా చేశారండి. నేను ట్రై చేస్తున్నాను, నిజంగానే ట్రై చేస్తున్నాను, రావట్లేదు. బాబోయ్, ఈ బాక్స్ ఓపెన్ చేయడం కన్నా 100కి తెచ్చుకోవడం ఈజీ అనిపించిందండి. చూడాలని ఉందా? చూడాలని ఉందే. ఓపెన్. మా చిన్నోళ్ళు లాగేస్తున్నారు ఫస్ట్, మా పెద్దోడు ఇంకోటి. ఇలా వస్తుందండి. అందులో ఏముందిరా, ఏమి రాశారా? సో రికగ్నైజ్ యువర్ టీమ్. మా టీం అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకో టీం మెంబర్ ఏమో అక్కడ వీడియోలు తీస్తున్నారు. యా ఇలా వస్తుందండి ఒక పేపరు, అంటే టీము అందరికీ మీ ఎఫర్ట్ గురించి. ఏదైనా లెటర్ ఏది? ఇది లెటర్ అండి. ఓ డూ యూ రిమెంబర్ యువర్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అంట. ఎస్, ఐ రిమెంబర్ మై ఫస్ట్ సబ్స్క్రైబర్. ఎవరో కాదు, మా ఆయనే. ఎందుకంటే నేను ఇదేంటి యూట్యూబ్ మొదలెట్టి నువ్వు సబ్స్క్రైబ్ చేసేవా, చెయ్యి అని ఫస్ట్ చెప్పింది మా ఆయనకే. సో ఫస్ట్ అది మళ్ళీ ఇచ్చారు చూసారండి. యూట్యూబ్ సిఇఓ గారు సైన్ చేసి పంపించారు మరి మనకి. ఇది మొత్తానికి లెటర్ అండి. యూట్యూబ్ ఇలా కొత్తది అనమాట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా అసలైంది అది టీవీలో చూస్తే ఎంత ఉన్నట్టుంది. ఇది ఇంతే ఉందండి కరెక్ట్గానే. మన చెయ్యి కన్నా ఇంకొంచెం చిన్నదండి. ఎంత ఉందో మొన్న ఎవరో కామెంట్లు రాసాక బటన్ వచ్చిన తర్వాత అది ఎంత సైజులో ఉందో చెప్పమని. ఎంతో లేదండి ఇది. ఇదిగో మన చెయ్యి ఉంటుంది కదా, చెయ్యి కన్నా ఇంకొంచెం ముక్క అంతే ఉంది. ఎంత అయితే లేదు. ఇబ్బా ఎంత హ్యాపీగా ఉందండి బాబు. ఇదిగో చూసారండి, ఇది బటను. అంటే దీని మీద మిర్రర్ ఉంది కదా, మనం ఏది తీసిన కెమెరాలో ఫోటోలు అన్నీ పడుతున్నాయి, అందుకని ఇలా కింద పెట్టి చూపెడుతున్నాను. సో అమెరికాలో అమలాపురం అమ్మాయి అని రాసి మనకి అంటే దేనికి అంటే ఎంత కౌంట్కి వచ్చిందని చెప్పి ఇక్కడ పెడుతున్నారనమాట.
400K మొత్తం సిల్వర్ బటన్. అదండి చూసారు కదా, పొద్దు నుంచి కంగారు పడిపోతే ఆరాట పడిపోతే ఎదురు చూస్తున్నాను. అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ కదండి, మీకు కూడా చూసుంటారు చాలామంది, అంటే తెలిసిన వాళ్ళు యూట్యూబర్స్. సో అంటే చాలా 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 హ్యాపీ అనిపించిందండి. ఇది నేను స్టార్ట్ చేసి 6 months అవుతుంది కరెక్ట్గా యూట్యూబ్. అంటే ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దాంతో కూడా పెట్టేసేదాన్ని షార్ట్స్ అయ్యి, కానీ అంటే టైం ఉండేది కదండి. తర్వాత కొంచెం టైం చూసుకుని, అంటే అందరూనే యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇలాగ అంటున్నారని మొదలుపెట్టానండి. మొదలుపెట్టిన 6 monthsకే ఇలాగా 100K వచ్చిందనమాట. ఫైనల్గా బటన్ వచ్చింది. అంటే ఇదంతా నేను ఎంత కష్టపడుతున్నానో వీడియోలు చూస్తాను అని మీకు తెలిసి ఉంటుంది. బట్ నా కష్టాన్ని అర్థం చేసుకుని, అంటే మీరు నేను చేసిన వీడియోలు చూసి ఇష్టపడి, అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం నాట్ ఈజీ అండి. చాలామంది చూసుకుంటూ వెళ్ళిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయరు. బట్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. బట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఈ బటన్ వచ్చింది చూసారా, అందుకని చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి. మీకోసం చాలా 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 మంచి కామెడీ వీడియోలు ఇంకా పెడతాను. సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈసారి 200Kకి అంటే అడావుడైపోయిందండి, అందుకని నేను ఓపెన్ చేసి మామూలుగా మీకు నార్మల్ వీడియో పెడుతున్నాను. ఈసారి 200Kకి ఒక లైవ్కి వద్దాం అనుకుంటున్నాను. 200K అయిన తర్వాత డెఫినెట్గా లైవ్లో మాట్లాడుకుందాము. అత్తయ్య మీరేమైనా చెప్తారా? మేము అందరూ కూడా చాలా పద్ధతిగా చేస్తుందో మీ కోళ్ళు అని చెప్పి అంటున్నారమ్మా. అందుకనే మేము కూడా నిన్ను బాగా చెయ్యమ్మా అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాము. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అది వచ్చినందుకు. థ్యాంక్స్ అత్తయ్య, థ్యాంక్ యూ. అంటే చాలామంది వీడియోలు అంటే చేసేవాళ్ళకి నేనేం అనట్లేదులేండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, అందులో ఇదేమీ లేదు. అంటే నాకేంటంటే మనం చేసేది పెద్దోళ్ళైనా పిల్లలైనా అందరూ మంచిగా హ్యాపీగా మీ కోళ్ళు బాగా చేస్తుంది, మీ అమ్మాయి బాగా చేస్తుంది అంటే అదొక ఇది కదా. అంటే మనం ఎక్కడ లిమిట్స్ క్రాస్ చేయకుండా, మీరు నా వీడియోలు చూసుంటారు, ఎక్కడ నేను లిమిట్ అసలు క్రాస్ చేయనండి, చాలా జాగ్రత్తగా చేస్తాను. సో ప్లీజ్ ఇలాగే ఎంకరేజ్ చేయండి. మరి అదేగండి మంచిగా బయట రెస్టారెంట్లో తిని ఎంజాయ్ చేద్దాం పదండి, వాళ్ళందరికీ పార్టీ. ఆగండి ఇంకొని యూట్యూబ్ బటన్ వచ్చిందంటే రెస్టారెంట్కి వస్తామన్నాం కదండి. వచ్చిన తర్వాత మామూలుగానే ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకున్నామండి. ఇక్కడేమో వెల్కమ్ డ్రింక్స్ కూడా ఉంటాయంట, అందుకే వెల్కమ్ డ్రింక్స్ ఆర్డర్ పెట్టాము. ఎంతైనా బాగా ఎంజాయ్ చేయాలి కదండి. ఇదేమోని చీకు షేక్ అనమాట. ఈ గ్లాస్ చూసారండి నాకులాగే ఎంత బాగుందో, ఇలా ఉంది ఏంటో మరి. వంకర అంటారు ఏంటండి బాబు ఇది. అతిగండి సపోటా అండి, చీకు షేక్ అంటారు. సపోటా అంటే మీకు ఇష్టం కదండి, ఇది తాగండి. రుచిగా మ్యాంగో లస్సీ నీకు. ఇది మనం తాగిన మరికి ఇది తెలుసండి, రాజమండ్రి రోజ్ మిల్క్. ఎంతైనా గోదావరి వాళ్ళం కదా, అందుకని ఇది మాత్రం ఆర్డర్ పెట్టి ఇది నా కోసమే తాగుతున్నాను. మరి నీ కూడా ఆర్డర్ పెట్టి తాగండి. మాకండి మీకు కూడా మ్యాంగో లస్సీ అండి. నీ ఓవర్ యాక్షన్ ఏమో కానీ ఇది మాత్రం చాలా సూపర్గా ఉందమ్మా. ఓవర్ యాక్షన్ అండి, తాగండి అయితే. ఇంకా తర్వాత అయితేనండి ఏమన్నా స్టార్టర్లు ఆర్డర్ పెట్టుకుందామండి. మనం నాన్ వెజ్ తిన్నాం కదండి, కానీ వెజ్లో కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ ఓ పని చేద్దామండి, వెజ్లు లాలీపాప్లోనే బిర్యానీలు థాలీలు కూడా ఉంటాయండి. మీకు చూపెడతానే. ఇవాళ మధ్యలో కుమ్మేలండి, ఎలాగైనా మనకు బటన్ వచ్చిందంటే ఆ మాత్రం ఎంజాయ్ చేయాలి కదండి. మరి అంతేకండి ఫస్ట్ మష్రూమ్ది పెట్టానండి, మష్రూమ్ 65. ఇది ఏంటంటే వెజ్ లాలీపాప్ తింటున్నారండి, లాలీపాప్లు తింటున్నారండి వయసులోని. తినండి, ఎలా ఉందండి? బాగుందమ్మా. వీడియోలో తెగ కష్టపడిపోతున్నారండి బాబు, తినండి. వీడియోలో సపోర్ట్ చేస్తున్న అందరికి వాళ్ళు పార్టీ ఇస్తున్నానండి నేను. సో మీరు కూడా మంచిగా పేరు చెప్పుకుని వెళ్ళి బిర్యానీలు తింటండి. ఇవాళ నాకు బటన్ వచ్చింది కదా మరి. ఇవాళ ఏంటంటే కొంచెం ఆమ్లాపురం స్టైల్లో అరిటాక్ వేసుకుని అలా తిందాం అనుకున్నాను అనమాట. అందుకని మంచిగా థాలీ ఆర్డర్ పెట్టాను. చూసారండి ఇక్కడ థాలీల్లో ఎన్ని రకాలు వచ్చినాయో మనకి. చాలా వచ్చినాయి, స్వీట్లు కూడా చాలా రకాలు వచ్చినాయి. మా అత్తగారు అయితే పండుగ చేసుకుంటారు అనమాట. ఈ కాకరకాయ ఫ్రై చూసారండి, పప్పు ఫ్రై, కర్రీలు, రోటి పచ్చడి, వైట్ రైసు, మామూలు మన ఏమంటారు ఫ్లేవర్డ్ రైసు, మష్రూమ్ పకోడీ, మొత్తానికి అలా పెట్టామండి. ఇది చూసారండి, ఇది ప్రసాదం అంటారు కదా, కేసర ఏదో అంటారు విజయవాడలో, మాకు మాత్రం ప్రసాదమే. అదేంటి నాకు పిచ్చి తెలుసండి, తెగ తినేయాలనిపిస్తుంది. అందుకే ఇంట్లో మాత్రం చేయను, చేసుకున్నాను తినేస్తాను కాబట్టి. ఏదో డైట్లతో సుఖంగా తిండి కూడా తినలేకపోతున్నాను. సరేలేండి నేను తింటానే. చూసారు కదండి, వచ్చిన తర్వాత మంచిగా బిర్యానీలు స్టార్టర్లు అన్నీ పెట్టేసి కుమ్మేయమండి. అలా రెస్ట్ తీసుకుంటూ మాట్లాడుకుంటూ సోదేసుకుంటా ఉన్నాము. 4 అయిపోయింది కదా. నేను కొంచెం ఉల్లిపాయ పొడి, బోండాలు, నేను సమోసాలు అన్నీ ఆర్డర్ పెట్టాము. దాగా తినేద్దాంలే అని
ఏదేమైనా బట్టన్ వచ్చినందుకు చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. అందుకే బయటకు వచ్చి శుభ్రంగా పార్టీ చేసుకున్నాము. మీరు కూడా వెళ్ళి పార్టీ చేసుకుంటే మాకు ఈ తగ్గ బట్టన్ వచ్చిందని. సో యా థ్యాంక్ యూ అండి. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయండి. చాలా వీడియోలు చేసుకుందాం. చాలామంది ఫాలోవర్స్ వచ్చేస్తారు ఎంతగానే. సో ఈసారి మాత్రం 200కి అయినప్పుడు మళ్ళీ లైవ్కి వద్దాం అనుకుంటున్నామండి. సో 200 కోసం వెయిట్ చేద్దాం. మరి ఉంటానే, బాయ్.